ప్రభువా, మీరు కనికరించండి. నీ కృపను సమృద్ధిగా మాకు మీరు అనుగ్రహించండి. నీ దయ మా జీవితాలలో కిరీటముగా ఉండనివ్వండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా తండ్రి, మీ నామం మా మధ్య మహిమపరచబడినట్లుగా నీ నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. నీ నమ్మకత్వమును బట్టి నేను మరలా స్తుతిస్తూ మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంలో సమయాన్ని గడుపుదాం. దేవుని యొద్ద నుండి మానవునికి ఉండినటువంటి స్పష్టమైనటువంటి ఒకే ఒక కమ్యూనికేటివ్ లెటర్, సంబంధాన్ని కొనసాగించేటటువంటి ఉత్తరం ఏమిటి అంటే బైబిల్ గ్రంథం మాత్రమే. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు స్టడీ అండ్ టు మెడిటేట్ అపాన్ హిస్ వర్డ్. కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించడం, చదవడం అనేది చాలా మేలైనటువంటి విషయం. దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టించాడు. కాబట్టి మన ఉద్దేశ్యము, మన ఆలోచన విధానము, దేవుని పట్ల మన అంకిత భావం ఎలాగున్నాయి, ఏ విధంగా ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటుంది, దేవునికి సమీపత్వం ఉంటుంది మనలో అనేది కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనము లాస్ట్ పార్ట్ చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేమందరము నీ స్వరం విని బ్రతుకులాగున ప్రభువా తండ్రి, ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. కాబట్టి మనందరము కూడా ఈ విధమైనటువంటి అనుభవంలో ఉండాలి అని మిమ్మల్ని అందరినీ నేను దేవుని వాక్యాన్ని బట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుడు నీతిని బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ప్రభువా, గత సంవత్సరం అంతా నేను జీవించిన నా జీవిత విధానాన్ని బట్టి, నేను అనుసరించిన నీతిని బట్టి, నేను కనబరిచిన విశ్వాస్యతను బట్టి నాకు ఈ సంవత్సరం ప్రతిఫలం ఇవ్వయ్యా అని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ మాట ఎవరంటున్నారంటే దావీదు మహారాజు. అప్పటికి సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉండినప్పుడు ఒక చోట సౌలును దేవుడు దావీదుని సౌలు వెతుక్కుంటూ వచ్చి తరుముతూ వచ్చి దావీదు చేతికి చిక్కడం జరుగుతుంది.
అనగా తన ఎరుగకై అక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. అప్పుడు దావీదు సౌలు యొక్క ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయి తర్వాత సౌలు యొక్క సైన్యాధ్యక్షుణ్ణి కేకవేసి లేపినప్పుడు అప్పుడు సౌలు గుర్తుపట్టి, దావీదా నాయన, నేను పొరపాటు చేశానయ్యా, నేను నిన్ను వెంబడించి నేను తరుముతో నేను పొరపాటు చేస్తున్నానని సౌలు అనడం, అప్పుడు దానికి తిరుగు సమాధానంగా దావీదు ఈ మాట మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, నేను ఈరోజు ఈ యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయును. చూడండి, మనము జరిగించే కొన్ని పనులను బట్టి దేవుడు నిజంగా హెచ్చింపబడుతున్నాడా? దేవుని నామం నిజంగా ఘనపరచబడుతుందా? మన క్రియలు ఎలాగుంటున్నాయి? మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎల్లప్పుడూ కూడా పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23వ వచనము, అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఈ రెండు ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అంటున్నాడు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడడం అంటే మన అంతరంగంలో మనం ఆలోచించే విధానంలో నూతనపరచబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలామంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు, నూతన సంవత్సర తీర్మానాలు తీసుకుంటారు. అది మంచిది. మనము కూడా ఈ సంవత్సరం ఒక తీర్మానం చేద్దామా? నేను నా అంతరంగంలో నేను ఒక నూతనంగా ఆలోచిస్తాను. ఈ సంవత్సరంలో ఈ దినం నుండి పాత స్వభావంతో నేను ఆలోచించను. నేను ఏ పని చేసినా పాత స్వభావంతో చేయను. నా అంతరంగంలో దేవుడు నూతన కార్యం జరిగించాలి అని మనందరం కూడా ముక్త కంఠంతో తీర్మానం చేయగలిగే వారంగా ఉండాలి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై ఏమేమి ఉండాలి? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏంటి దేవుని పోలిక? ఏమిటి నవీన స్వభావము అంటే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడము, యథార్థమైన భక్తి, నీతి కలిగి ఉండడం. దానికి భిన్నంగా ప్రాచీన స్వభావం ఏంటి అంటే ఆ పైన మనం చూస్తాము 22వ వచనంలో, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావము అని ఉంటుంది. ఏమిటి ప్రాచీన స్వభావం అంటే దురాశల వలన మనల్ని చెడగొట్టేటటువంటి స్వభావం అట. నూతన స్వభావమేమో యథార్థతను, నీతిని నేర్పించే స్వభావం. ప్రాచీన స్వభావమేమో దురాశల వలన చెడగొట్టే స్వభావం. ఈ రెండింటిని మనము ఒకదానికొకటి ఎదురుగా పెట్టి చూస్తే ప్రాచీన స్వభావం అంటే యథార్థత లేని స్వభావము, నీతి లేని స్వభావం అని మనం గ్రహించాలి.
యథార్థత లేని స్వభావము, నీతి లేని స్వభావము ఇది ప్రాచీన స్వభావం. మీరైతే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి ఇప్పుడు దేవుని పోలికగా ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని ధరించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇక మీదట మీలో ఏముండాలి? యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. మనందరం నిజంగా దేవుని సన్నిధిలో ఈరోజు ఈ తీర్మానం చేయగలుగుదామా? ప్రభువా, నేను నా జీవితంలో ఇక మీదట నీ యొక్క నీతి, నీ యొక్క యథార్థత కలిగి జీవిస్తాను, ప్రాచీన స్వభావాన్ని అనుసరించి ఇక ప్రవర్తించను అని మనం దేవుని ఎదుట తీర్మానం చేద్దామా ఈ సంవత్సరం? అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడాలి. మనం పాట పాడుతాం కదా, వాగ్దానంబులన్నీయు నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే, వాగ్దానంబులన్నీ నావే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. మరి ఈ బైబిల్ వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలి అంటే అసలు ఆ వాగ్దానాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు లోకములో ఉండిన భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి అని. ఈ భ్రష్టత్వానికన్నిటికీ కారణం ఏంటి? దురాశల వలన అనే మాటను చూస్తున్నాం అక్కడ. ఇందాక ఎఫెసీయులకు రాసిన 2 పత్రికలో కూడా ఏంటి? ప్రాచీన స్వభావం ఏంటి? దురాశల వలన. ప్రాచీన పురుషుడు మనలో వాని దురాశలను అనుసరించి నడిపించేటటువంటి జీవితం ఉంటుంది. అయితే నవీన పురుషుడు లేదా నవీన స్వభావము దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. యథార్థతను, నీతిని వెంబడించేటటువంటి జీవితాన్ని. కాబట్టి మనము లోకపు దురాశలను అనుసరించి నడిచే వారిగా కాకుండా, నేను నిజముగా దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి, దేవుని మనస్సును నేను ధరించుకోవాలి, దేవుని పోలికలో నేను ఉండాలి, ఈ లోకంలో ఉండినటువంటి భ్రష్టత్వాన్ని నేను తప్పించుకోవాలి అని మనం నిజమైనటువంటి దాహముతో దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన వాగ్దానాలన్నీ మన కొరకే వ్రాయబడి ఉన్నాయి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చని వాడు కాడు. ఖచ్చితంగా మనకటి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒకసారి మనము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. చూడండి,
నా నీతి, నేను చేసిన పని, నా విశ్వాస్యత నాకు ప్రతిఫలము కలుగజేయునుగాక అన్నాడు ఇందాక దావీదు. నా నీతి, నా విశ్వాస్యత, నా నమ్మకత్వము నాకు ప్రతిఫలం దయచేయాలి. ఇక్కడ నీతిమంతులు ఎలాగా ఉంటారు అని రాయబడి ఉందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. లెబానోను దేవదారు వృక్షములు అంటే ప్రపంచంలోనే చాలా పొడవైనటువంటి వృక్షములుగా పేరుగాంచినాయి. మంచి స్టాండర్డ్ క్వాలిటీ దేవదారు మ్రానులు అన్నమాట. లెబానోను దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై. నా నీతి, నా విశ్వాస్యత నాకు ప్రతిఫలం కలుగజేయను. బాగుంది. నీ నీతి నిజంగా యథార్థమైనటువంటి నీతి, దేవుని యొద్ద నుండి వచ్చే నీతి అయితే నువ్వు ఎక్కడ నాటబడిన వ్యక్తిగా ఉంటావు? యెహోవా మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉండాలి. రోడ్ల మీద నాటబడిన వ్యక్తిగా కాదు, దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నిజముగా దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వ్యర్థమైన వాటి యందు అతిశయిస్తున్నారట జనాలు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది, మానవుడి యొక్క పతనం ఎక్కడ ప్రారంభమైందంటే, వారు తమ దేవునిని ఎరిగి యుండియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించనోలేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవడం భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి దారితీస్తుంది, సకల విధములైన అపవిత్రతకు దారితీస్తుంది. మన జీవితాల్లో దేవుని నీతి కనబడదు. నీతిమంతులు యెహోవా మందిరములో నాటబడిన వారై ఉంటారు, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. దేవుని వాక్యమును దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవరు అలాగా ఉంటారు అంటే, ఈవెన్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్, వారి ముసలితనం అందు కూడా వాళ్ళు పచ్చని చిగురు పెట్టి సారము కలిగినటువంటి చెట్టుగా వారు ఉంటారట. ఎందుకు అలాగుంటారు అంటే, పక్షిరాజు వలె నా యవ్వనం నాయన దినదినం నూతనపరచుచున్నాడు. చూడండి, ఎందుకు దేవుడు నూతనపరుస్తూ చిగురు పెట్టిస్తూ పచ్చదనాన్ని ఇస్తాడు అంటే దానికి అర్థం ఏంటో. ఎందుకు అంటే 14వ వచనంలో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని. ఎందుకంట? యెహోవా నాకు ఆశ్రయదుర్గము, ఆయన యథార్థవంతుడు అని నేను జనముల ఎదుట సాక్ష్యం ఇవ్వడం కోసం దేవుడు నా యవ్వనాన్ని నూతనపరుస్తూ ఉన్నాడు. నేను వృద్ధుడనైనా ఆయన నన్ను చిగురు పెట్టిస్తున్నాడు, పచ్చని సారవంతమైనటువంటి చెట్టుగా నన్ను చేస్తున్నాడు. ఎందుకు? ఆయన నామము ఘనపరచబడాలి. ఆయన యథార్థవంతుడని ఈ లోకం తెలుసుకునేటట్లు, ఆయన నాకు ఆశ్రయదుర్గమని ఈ లోకం తెలుసుకునేటట్లు ఆయన నన్ను ఎలా చేస్తున్నాడంటే, నీటి కాలువలో ఎవరನ್ನು నాటబడిన చెట్టు వలె నన్ను పచ్చని సారవంతమైనటువంటి చెట్టుగా చేస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో కూడా నేను చిగురు పెట్టేవానిగా చేస్తూ ఉన్నాడు. ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై.
ఇప్పుడు ఒక చెట్టు మంచిగా ఎదిగింది బాగా, ఈ ఈ వాక్యంలోనే మనం చూసాం, ముసలితనం ముందు చిగురు పెట్టుచు సారమగలిగి పచ్చగా ఉండడం. ఇప్పుడు నీ భక్తి నా భక్తి అంత గొప్పగా ఉంటే జనములు సహజంగా ఏమంటారు? వాని యందు ఏ దుష్కార్యం కనపడలేదు, వాడు మంచివాడు, ఏ చెడుతనం లేదు కాబట్టి దేవుడు వాణ్ణి పచ్చగా ఉంచాడు. అదే కదా సాక్ష్యం మనం వినేది. దేవునికి నమ్మకంగా మనం ఉంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంటే, మనము చిగురు పెట్టేటటువంటి చెట్ల వల్లే వర్ధిల్లుతూ ఉంటే సహజంగా లోకంలో నుండి వచ్చేటటువంటి సాక్ష్యం ఎలాగుంటుందంటే, వారు యథార్థవంతులు, వారిలో ఏ చెడుతనం లేదు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అనే సాక్ష్యం కదా మనం వినేది. దానికి భిన్నంగా ఇక్కడ అంటున్నాడు, మేము పచ్చగా ఉండడం వలన, మేము చిగురు పెట్టడం వలన, మేము సారం కలిగి ఉండడం వలన నీవు యథార్థవంతుడవని, నీవు ఆశ్రయదుర్గానివని, నీ యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. దేవుని యొక్క లక్షణాలను ప్రసిద్ధి చేయడం కోసం దేవుడు మనలను నూతన పరుస్తాడట. దేవుడు మనల్ని చిగురు పెట్టేవారిగా చేస్తాడట. దేవుడు మన స్వభావాన్ని మారుస్తాడట. దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడట. ఎందుకంటే ఆయన నామము ఘనపరచబడాలని, జనములు ఆయన్ను చూచి ఆయన యందు ఏ చెడుతనము లేదు, ఆయన ఆశ్రయదుర్గమని చెప్పగలిగే విధంగా ఉండాలని దేవుడు మనల్ని ఆ విధంగా బలపరుస్తాడు, హెచ్చిస్తాడనే మాటను చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, దేవుని శిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు అనేక మంది అని దేవుని దాసుల్లో దుఃఖం. నేను క్రీస్తును అనుసరించి నడుస్తున్నట్లుగా మీరు కూడా గురిపెట్టి నడవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనములు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ భయంకరమైనటువంటి పతనమైపోయినటువంటి భ్రష్టత్వంతో నిండిపోయినటువంటి లోకంలో క్రైస్తవుడు ఎలాగుండాలి? మండుచు ప్రకాశించుచున్న జ్యోతి వలె ఉండాలి, దీపం వలె ఉండాలి. మీరు ఈ లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని వాక్యమును చేతబట్టుకొని, ఏంటి ఈ లోకంలో ఎందుకు ఇంత చీకటితో నిండిపోయింది, ఎందుకు ఇంత భ్రష్టత్వంతో నిండిపోయింది, ఎందుకు ఇంత వక్రతతో నిండిపోయింది అంటే వారంటే ఏం చేస్తున్నారట? సణుగులు సంశయాలు ఉన్నాయట. చూడండి, సణుగులు సంశయాలు ఉన్నటువంటి లోకంలో మీరు దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నేను
ఈ లోకంలో భ్రష్టత్వంతో నిండినటువంటి ఈ లోకంలో, చీకటితో నిండిపోయినటువంటి ఈ లోకంలో, పాపంతో నిండిపోయినటువంటి లోకంలో దేవుని వెలుగుగా మనం ప్రకాశించాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? సణుగులు సంశయములు మాని, సణుగులు సంశయములు మాని మనము స్తుతించే నాలుక కలిగి ఉండాలి. అన్ని విషయములలో దేవునికి స్తుతి అర్పించే వారిగా మనం ఉండాలి. ఎదుటి వ్యక్తిలో లోపాలను ఎత్తి చూడడం కాకుండా, ఎదుటి వ్యక్తిలో ఉండినటువంటి దేవుడు ఉంచినటువంటి ఆ మేలైనటువంటి విషయాలను గుర్తించగలిగే వారిగా మనం ఉండాలి. ఇంకా ప్రోత్సహిస్తూ వారిని ముందుకు నడిపించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో లోపాలు ఎదుకే వారిగా ఉండకూడదు. అవి దేనికి దారితీస్తాయి? సణుగులకు దారితీస్తాయి, సంశయాలకు దారితీస్తాయి, అనుమానాలకు దారితీస్తాయి. అందుకే ఒకని ముఖము నీటిలో ఒకని ముఖము ఒకనికి కనబడినట్లు ఒకని మనస్సు మరి ఒకనికి కనబడుతుంది అంటాడు. నీళ్ళ దగ్గరకు పోయి మనం చూసుకుంటే నీళ్లు ప్రశాంతంగా ఉంటే మన ముఖం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ ఆ నీళ్లను గలిబిలి చేసి కలకలతో నింపివేస్తే ఏమవుతుంది? మన ముఖం మనకు స్పష్టంగా కనపడదు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం గుర్తించగలగాలి అంటే మన మనసు ఎలాగుండాలి? నిర్మలంగా ఉండాలి. దానికి ఒకే ఒక్క దారి, ఎప్పుడు నువ్వు స్తుతించే నాలుక కలిగి ఉండడం, సణుగులు సంశయాలు మానేసి ఉండడం. అలాగ ఉంటే నీవు నేను ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తామని చూస్తా ఉన్నాం. సణుగులు సంశయాలే లోకమునకును క్రైస్తవులకును మధ్య గీత గీసేవి, వేరుపర్చేవి. సణుగులు సంశయములు మాని జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ఈ లోకమందు మనం కనబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ ఇదంతా సాధ్యం కాదు మనవకైతే, మానవులముగా. కానీ మీకొక వాగ్దానపూర్వకమైనటువంటి మాటను దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. మీలో ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును అన్నాడు. నాలో సణుగులు లేకుండా, సంశయములు లేకుండా స్తుతి ధూపమైనటువంటి జీవితం కలిగి ఉండాలని కోరిక పుట్టించేది ఆయనే అట. ఆ కోరిక నెరవేర్చబడినట్లుగా నాకు జీవితాన్ని అనుగ్రహించేది కూడా ఆయనే అంట. నేనేం చేయాలి? మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే కాబట్టి మీరు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఏం చేయాలి మరి? దేవుడు నాలో ఇటువంటి కోరికను, ఇటువంటి ఇచ్ఛను, ఏంటా కోరిక? నేను ఈ లోకంలో సణుగులు సంశయములు లేకుండా దేవుని యొక్క వెలుగుగా నేను ఈ భూమి మీద కనబడాలనేటువంటి కోరికను నాలో పుట్టించేది ఆయనే, దాన్ని నెరవేర్చేది ఆయనే. అలా నాలో కోరిక పుట్టాలంటే నేను చేయవలసింది ఏంటి అంటే, నా సొంత రక్షణ నేను ఎలాగ కొనసాగించాలి? భయముతోనూ వణకుతోనూ నా సొంత రక్షణను నేను కొనసాగించాలి. ఇఫ్ ఐ మిస్ దట్, మనము గనక భయాన్ని, రక్షణను కాపాడుకోవాలనేటటువంటి వణకును మనం గనక పోగొట్టుకుంటే ఏం మిస్ అవుతామో తెలుసా? దేవుడు మనలో ఉంచే తన స్వభావాన్ని, తన స్వభావాన్ని అలాగే ఆయన నడిపించే తీరును కూడా మిస్ అయిపోతాం. ఆయన మనలో ఉంచేటటువంటి ఆ డిజైర్ టు ఫాలో క్రైస్ట్, క్రీస్తును అనుసరించాలనేటువంటి ఆశను కూడా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి నేను నా రక్షణ నేను కొనసాగించాలి. ఏ విషయంలో కూడా నా రక్షణ నేను పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో నేను ఎంత పోగొట్టుకున్నా రక్షణను మాత్రం నేను పోగొట్టుకోకూడదు అని తీర్మానం చేసుకునే వారిగా మనం ఉండాలి. అలాగా ఉంటే మనము ఈ చీకటితో నిండిన ప్రపంచంలో దేవుని వెలుగుగా ఉండగలం. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, అదే తేడా క్రైస్తవులకి, లోకానికి. వారు అంధకారంలో ఉంటారు, వారి హృదయం మీద దేవుని వెలుగు ప్రకాశించదు. కాబట్టి వారు చేసేదంతా కూడా దుష్టత్వము, పాపం అని వారికి గ్రహింపు కాదు.
కానీ క్రైస్తవునికి మాత్రం వెలుగులో ఉండిన వానిగా జీవించగలుగుతాడు క్రైస్తవుడు. ఒక్కసారి నేను ఈ వచనాన్ని చదివించి ముగించేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. యేసు ప్రభువు వారు 70 మంది శిష్యులను ఇద్దరేసి చొప్పున ఒక్కొక్క గ్రామానికి సువార్త నిమిత్తం పంపించినప్పుడు వారు వెళ్ళి యేసుక్రీస్తు నామమును ప్రకటన చేస్తుండగా ఆయన నామము విని దయ్యములు కూడా వీరికి లోబడుతూ ఉంటే శిష్యులు ఉత్సాహంతో, ఎగ్జైట్మెంట్ తోటి మరలా యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుతున్నాయి అని సంతోషిస్తున్నారట. మాకు లోబడుతున్నాయి దయ్యాలని సంతోషిస్తూ ఉంటుంటే యేసు ప్రభువారు అంటారు, అవును, ఆకాశం నుండి అపవాది మెరుపు వలె పడిపోవడం నేను చూశాను, అయినా మీ పేర్లు జీవగ్రంథమందు లిఖింపబడి ఉన్నాయని మీరు సంతోషించండి, దయ్యములు మీకు లోబడుతున్నాయని కాదు అంటాడు. ఇదే వచనాన్ని మెసేజ్ బైబిల్లో ఎలాగా వ్యాఖ్యానించారు అంటే, వ్యాఖ్యానం అంటే ఇంకా ఎలాబొరేట్ చేసి రాయడం అన్నమాట, ఇంకా దాన్ని వివరించి వ్రాయడం. ఈ వాక్య భాగాన్ని ఎలాగా వివరించాడు అంటే, మెసేజ్ బైబిల్లో నాట్ వాట్ యు డూ ఫర్ గాడ్ బట్ వాట్ గాడ్ డస్ ఫర్ యూ. నీవు దేవుని కొరకు ఏమి చేశావు అనేది కాదు, కానీ దేవుడు నీకేం చేశాడో దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అది నీ యొక్క సంతోషానికి మూల కారణంగా ఉండేటట్లు చూసుకో అన్నాడు. ఇందాక మనం మూలవాక్యంగా చదువుకున్నటువంటి వాక్య భాగంలో 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనంలో ఏం చూసాం? నా నీతి, నా విశ్వాస్యత నాకు ప్రతిఫలము కలుగజేయునుగాక. దావీదు చేసినటువంటి ప్రార్థనకు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట క్వైట్ ఆపోజిట్, పూర్తి వ్యతిరేకంగా ఉంది. దావీదు అంటున్నాడు, నా నీతి, నా విశ్వాస్యత, నా నమ్మకత్వము, నా భక్తి నాకు ప్రతిఫలం చేయాలి, నాకు ప్రతిఫలం ఇస్తుంది అని దావీదు అంటుంటే, దేవుడు అంటున్నాడు, నాట్ వాట్ యూ డూ ఫర్ గాడ్. నీవు దేవుని కొరకు ఏం చేశావు అనేది కాదు, కానీ దేవుడు నీ కొరకు ఏం చేశాడనేదే నీ సంతోషానికి మూల కారణంగా ఉండాలి. దయ్యములు మీకు లోబడుతున్నాయి అనేది కాకుండా మీ పేర్లు జీవగ్రంథమందు లిఖింపబడ్డాయని మీరు సంతోషించండి అనే మాటకు మెసేజ్ బైబిల్లో వ్యాఖ్యానం ఇది. నాట్ వాట్ యూ డూ ఫర్ గాడ్ బట్ వాట్ గాడ్ డస్ ఫర్ యూ. దాట్స్ ది ఎజెండా ఫర్ రిజాయిసింగ్. మనం సంతోషించడానికి అది మూలం అవ్వాలి. నేను దేవుని కొరకు ఏం చేశాను 2023వ సంవత్సరం మొత్తం? దేవుని కొరకు ఎంత పరిచర్య చేశాను, ఎంత ప్రయాసపడ్డాను, నేను ఎంత నీతితో దేవుని వెంబడించాను, ఎంత నమ్మకత్వంతో నేను ఆయన వెంబడించాను అనే దానిని బట్టి నువ్వు సంతోషపడద్దు. నా దేవుడు నాకు ఏం చేశాడు, 2023వ సంవత్సరంలో నా దేవుడు నా పట్ల ఎన్ని కార్యాలు చేశాడు, నా దేవుడు నన్ను ఎలాగా నడిపించాడు, నా దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పది, నా దేవుని యొక్క విశ్వాస్యత ఎంత గొప్పది, నా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని దేవుడు చేసిన దాన్ని బట్టి మనం సంతోషించే వారమైతే అది నిజమైనటువంటి సంతోషము. ఆ అనుభవమే మన పేర్లు జీవగ్రంథమందు లిఖించబడినటువంటి జీవితం అనండి ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి.
కాబట్టి అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది, ద గ్రేట్ ట్రయంఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ అథారిటీ ఓవర్ ఈవిల్ బట్ ఇన్ గాడ్స్ అథారిటీ ఓవర్ యూ అండ్ ప్రెజెన్స్ విత్ యూ. అధికారం అనేది మీకు దయ్యముల మీద అధికారం ఇచ్చాననేది కాదు, కానీ దేవునికి మీ మీద అధికారం కలిగి ఉందని మీరు గొప్ప సంతోషంతో ఉత్సాహంతో దేవుని యొద్దకు రండి అని చెప్తా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, నా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అనేదాన్ని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది. నీ మీద దేవునికి అధికారం ఉందని చెప్పి నువ్వు సంతోషించు, ఉత్సహించు అని చెప్తా ఉన్నాడు. మనము దీన్ని ఎజెండాగా చేసుకుందామా ఈ నూతన సంవత్సరంలో? నా దేవునికి నా మీద అధికారం ఉంది అని 2024 చివరికల్లా చెప్పగలిగే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు నా మీద అధికారిగా ఉన్నాడు, ఆయన నన్ను నడిపించాడు అని మనమందరం కూడా చెప్పగలిగే వారిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన అధికారిగా ఉంటే ఆయన ఏం చెప్తే దానికి నువ్వు లోబడతావు, ఆయన ఏం చేయమంటే అది నీవు చేస్తావు. ఆయన వాక్యం విని పెడచెవిని పెట్టవు, వెంటనే లోబడతావు అనేది మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము ఈ ఒక్క రెఫరెన్స్ చదివించేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 20వ మొదటి అధ్యాయము 20 నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 20 నుండి 25 వచనములు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పుర ద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఈ లిస్టులో మనం ఏమన్నా ఉన్నామా? ఉంటే దాని పర్యవసానం చాలా భయంకరమైనటువంటిది. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నాను. ఇదిగో ఇక్కడ అదే అంటున్నాడు, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. ఎవరట? లోబడని వారు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. త్రోసివేసే వారంగా ఉంటున్నావా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని బోధను? నేను గద్దింపగా లోబడకపోతిరి. బుద్ధిహీనులారా, అపహాసకులారా, ఎంతకాలం మీరు జ్ఞానమును అసహ్యించుకుంటారు? ఎంతకాలం మీరు జ్ఞానం లేని వారుగా ఉంటారు? రండి, నా మాట వినండి, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. నా గద్దింపు విని మీరు తిరగండి, మారు మనస్సు పొందండి, మీరు తిరగండి, మీరు వెనుకకు తిరగండి. తిరిగితే నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను. అదే మనము గొప్ప నడిపింపుతో మనము దేవుణ్ణి వెంబడించడానికి కారణమవుతుంది. అదే మనం చూసాం ఇందాక, మనము నీతివంతులముగా, యథార్థత కలిగినటువంటి వారిముగా,
వృద్ధాప్యంలో సైతము చిగురిచ్చేటటువంటి సారవంతమైనటువంటి పచ్చని మొక్కగా ఉండగలిగేది దేవుని ఆత్మ కుమ్మరింపు మాత్రమే. దేవుని ఆత్మ లేకపోతే మనం అలాగా బ్రతకలేం. ఆయన అంటున్నాడు, మీరు నా మాట విని మీరు తిరిగి నా గద్దింపునకు లోబడి తిరిగితే నేను నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. అయితే మీరేం చేస్తున్నారు? నేను పిలిచినప్పుడు మీరు పలకడం లేదు, నేను పిలిచినప్పుడు మీరు వినడం లేదు, నేను చేయి చాపినప్పుడు మీరు లక్ష్య పెట్టడం లేదు, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేస్తా ఉన్నారు, నేను గద్దింపగా లోబడేవారుగా ఉండడం లేదు మీరు. దానివల్ల ఏం జరుగుతుంది? కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. మీరు నన్ను మొర్రపెట్టుదురుగా, నన్ను గురించి మొర్రపెట్టుదురుగా నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకుదురు కానీ నేను వారికి కనబడకుందును. దేవుడు మన గురించి అటువంటి తీర్పుని ఇవ్వకముందే, దేవుడు మన వైపు చెయ్యి చాపి పిలుస్తున్నప్పుడే మనం ఆయన వైపు తిరిగి, ప్రభువా నేను ఒక తీర్మానం తీసుకుంటాను, నేను దురాశలను అనుసరించి ఈ లోక భ్రష్టత్వానికి నేను అప్పగించుకోను, నేను ఈ భ్రష్టత్వం నుండి నేను తప్పించుకోవాలంటే నీవు ఇచ్చినటువంటి వాగ్దానాలను పట్టుకొని నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను అనుసరిస్తాను, నేను నీ మాట విని లోబడతాను, నీ వాక్యాన్ని గైకొంటాను. ఇక మీదట నేను చేసిన దాన్ని బట్టి కాక, నీవు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి నేను అతిశయిస్తాను. నీవు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి కాక, నీకు నా మీద అధికారాన్ని ఇచ్చి నేను నీకు లోబడి నేను నీ ద్వారా నడిపించబడతానని చెప్పని మనం అందరం తీర్మానం చేసుకుంటే, దేవుడు మనలను పచ్చని ఒలీవ మొక్కల వలె, ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేసే వారిగా చిగురించి ఫలించే ఆత్మీయ జీవితాన్ని మనకందరికి అనుగ్రహిస్తాడు. తద్వారా అనేకులు దేవుని యొక్క యథార్థతను, దేవుని యొక్క నీతిని వెంబడించడానికి దేవుని యొక్క వెలుగుగా మనమందరము ఈ లోకంలో నిలవబడగలం. అటు జీవితాన్ని దేవుడు మనకు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మా పట్ల జరిగిస్తున్నటువంటి నీ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువా, ఇక మీదట నీ వాక్యాన్ని వినక లోబడక నశించే వ్యక్తిగా నేను ఉండను ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీకు లోబడతాను ప్రభువా, నీ మాట విని గైకొంటాను. నేను ఈ లోకము భ్రష్టత్వం నుండి తప్పించబడాలి, నేను క్రీస్తు యొక్క వారసునిగా ఉండాలి, నీ యొక్క వెలుగును నేను ప్రతిఫలింపజేసేవానిగా ఉండాలి ప్రభువా. ఈ వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనము మధ్య నిష్కళంకులముగా, అనింద్యులముగా నీ వాక్యమును చేత పట్టుకున్న వారమై మేమందరము కూడా సణుగులు సంశయములు లేని వారముగా ఉండాలి అంటే, జ్యోతుల వలె మేము వెలగాలి అంటే ప్రభువా, మాలో సణుగులు సంశయములు ఉండకూడదని చెప్పావు ప్రభువా. అటు జీవితాన్ని మీరు మాకందరికి అనుగ్రహించండి ప్రభువా. నిజముగా మీ యొక్క నమ్మకత్వమును బట్టి, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క మంచితనమును బట్టి ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. అల్పులమైన మా పట్ల నీ యొక్క విశాలమైన ప్రేమ, ఎందుకు పనికిరాని మా పట్ల నీ యొక్క అద్భుతమైన అపరిమితమైన కృప, ఉచితమైన కృప. ఓ గొప్ప తండ్రి, నువ్వు నిజంగా మమ్మల్ని ఎంతగా ప్రేమించావు. మా వైపు చెయ్యి చాపి నువ్వు కేక వేసి పిలుస్తా ఉన్నావు. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది, జ్ఞానము సంత వీధులలో మూలుగుచున్నది ప్రభువా. నీ స్వరాన్ని మేము, నీ కేకను విని ప్రతిస్పందించే జీవితాలను, హృదయాలను మాకందరికి ఇవ్వండి ప్రభువా. నిర్లక్ష్యము చేసి నీ మాటలను పెడచెవిని పెట్టి త్రోసివేసి శాపగ్రస్తులమైపోయి ప్రభువా, నిత్యనాశనానికి వెళ్ళిపోయేవారిగా మమ్మల్ని ఎవరిని ఉండనివ్వవద్దు.
ప్రభువా, ఇదిగో నీ మాట విని అపహాస్యం చేసి నవ్వుకునేటటువంటి వారు, నీ మాట విని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు, అటివారు ఒక దినాన వారు దుఃఖించినప్పుడు, వారు మొర్ర పెట్టినప్పుడు నీవు అపహాస్యం చేస్తావని, నీవు నవ్వుతావని ప్రభువా మేము ఇప్పుడు చూసాం. అట్టి తీర్పులు మాలో ఎవరి మీదకి రాకుండా ప్రభువా మా హృదయాన్ని మీరు నూతనపరచండి. నవీన స్వభావమును ధరించుకున్న వారిమై ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ప్రభువా నిరంతరము నూతనత్వం పొందుకుంటూ నీలో మేమందరం ఎదుగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ యొక్క ప్రణాళికను నెరవేర్చండి. నీ చిత్తమును జరగనివ్వండి ప్రభువా. తద్వారా వారి దేవుడు యథార్థవంతుడు, వారి దేవుని యందు కపటము లేదు, ఆయన యందు ఏ చెడుతనము లేదు అని అన్యజనములు చెప్పుకోగలుగునట్లుగా ప్రభువా మా జీవితాల్లో నీ కార్యాలను జరిగించండి. మేమందరం నీ స్వభావం కలిగిన వారమై నిన్ను ప్రభువా ఘనపరిచే వారిగా చేయండి. ఎక్కడ కూడా అవిధేయత వల్ల తొట్టిల్లి నశించిపోయే వారిగా, నిర్లక్ష్యం వల్ల ప్రభువా నాశన మార్గంలో నిలిచే వారిగా కాకుండా తండ్రి నిన్ను హత్తుకొని నిన్ను వెంబడించే వారిగా చేయండి. నీ నమ్మకత్వాన్ని నేర్పించండి ప్రభువా. నీ యొక్క విశ్వాస్యతను అనుగ్రహించండి. నీ నీతిని మాకు నేర్పించండి. నీ సత్యంలో నిలిచే వారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క నవీన స్వభావమును, అనగా ఈ లోకపు భ్రష్టత్వం నుండి వేరుపరిచినటువంటి జీవితాన్ని మనకందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. మరి